Hello everyone, this is Vicky. Welcome to the Vicky Ways. Telugulo one of the best sports channel. అండ్ మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిరీస్ అయితే స్టార్ట్ చేసినాం కదా, దాంట్లో ఈ రోజు వచ్చేసి ఆర్చరీ గురించి అయితే స్టార్ట్ చేసినాం అనమాట. లాస్ట్ వీడియోలో మనం అథ్లెటిక్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ సిరీస్ లో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క గేమ్ తెలుగులో అయితే కవర్ చేస్తాం అనమాట. దీంట్లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా సరే, ఆల్రెడీ ఉన్నా సరే, ఈ సిరీస్ అయితే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ అందుకే అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. మీ గేమ్ రాగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో చాలా బెనిఫిట్స్ అయితే కవర్ చేయబోతున్నాం. ఈ వీడియో లాస్ట్ సార్ చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను అసలు ఆర్చరీ అంటే ఏంటిది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఆర్చరీ ప్లేయర్ లాగా ఎట్లా సెలెక్ట్ అవ్వాలి, ఎన్ఐఎస్ కోచ్ లాగా ఎట్లా సెలెక్ట్ అవ్వాలి, అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఏం వస్తాయి, దానికి ఎలిజిబిలిటీ ఏంది, అండ్ అవార్డ్స్ రావాలంటే ఏం చేయాలి, టాప్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రావాలంటే ఏం చేయాలి, అండ్ స్పాన్సర్షిప్స్ రావాలంటే ఏం చేయాలి, అండ్ ఇంకొకటి ఏంటంటే నీకు స్పెషల్ ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసిన అనమాట. సో దాంట్లో అన్ని అప్డేట్స్ చేయడానికి నోటిఫికేషన్స్ అయినా సరే, అండ్ జాబ్ అయినా సరే, లేదంటే ఎన్ఐఎస్ నోటిఫికేషన్స్ అయినా సరే, ఇంకా స్పాన్సర్స్ వస్తారు కదా వాళ్ళ గురించి అయినా సరే, అన్ని వాట్సాప్ ఛానల్లో చెప్తా. ఆ వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. సో దానిలో చెక్అవుట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అసలు ఆర్చరీ అంటే ఏంటి అంటే చాలా మీనింగ్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు సింపుల్ గా ఒక బో అండ్ రో ఉంటుంది కదా, దాంతో టార్గెట్ చేసి ఒక షూట్ చేస్తే దాన్నే ఆర్చరీ అంటారు అనమాట. సో దీన్ని ఇండియాలో మన ట్రెడిషనల్ ఆర్చరీకి చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది. ఒకవేళ మీరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆడాలి అనుకుంటే మీరు కామన్వెల్త్ ఆడొచ్చు, ఒలింపిక్స్ ఆడొచ్చు, ఏషియన్ గేమ్స్ వరకు కూడా ఆడొచ్చు. చాలా సపోర్ట్ చేస్తారు మీకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్చరీ గేమ్. మీరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిరీస్ లో ఒకవేళ ప్లేయర్ లాగా సెలెక్ట్ అవ్వాలి అంటే సెలెక్షన్ ప్రాసెస్ ఎవరు చేస్తారు అంటే సాయి కిందని కొన్ని బ్రాంచెస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి, స్పెషల్ ఏరియా గేమ్స్ అని చెప్పేసి, సాయి సెంటర్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. కొన్ని ఇప్పుడు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పిన ఇది ఒకవేళ రిలీజ్ చేస్తే వీళ్ళ ఏజ్ లిమిట్ అయినా సరే, క్రైటీరియా సరే డిఫరెన్స్ ఉంటాయి, కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. సో ఒకవేళ సాయి సెంటర్స్ అండ్ స్పెషల్ ఏరియా గేమ్స్ కండక్ట్ చేసినా అనుకోండి, 12 to 18 years వరకు అయితే ఛాన్స్. నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కండక్ట్ చేస్తే 12 to 25 years వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇదంతా నోటిఫికేషన్ పైన బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ కావాలి అనుకుంటే మన అఫీషియల్ వెబ్సైట్ అంటే చెక్అవుట్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆల్స్ నా అకౌంట్ ఫాలో చేసుకున్నా, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేసుకున్నా కూడా అక్కడైనా సరే నేను పోస్ట్ చేస్తాను. లాస్ట్ లో నేనైతే వాట్సాప్ లింక్ ఇస్తాను అని చెప్పిన, సో దాంట్లో అయినా సరే దాంట్లో కూడా నేనైతే ఇస్తాను అనమాట. సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే మీరు ఖచ్చితంగా ప్లేయర్ అయితే డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్ అయితే ఆడి ఉండాలన్నమాట. ఏది ఆడినా సరే. ఇప్పుడు ఎందుకు అంటే హయ్యర్ లెవెల్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే, ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండే ఉండు, ఓకేనా. ఇప్పుడు నువ్వు డిస్ట్రిక్ట్ ఆడను, మీ ఫ్రెండ్ స్టేట్ ఆడాడు, ఓకే, ఇద్దరికి సేమ్ ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి. ఇది కొన్ని స్టేట్ ఆడింది కదా, వీనికి ఎక్కువ ఛాన్స్ ఇస్తారు. నువ్వు నేషనల్ ఆడినా, మీ ఫ్రెండ్ స్టేట్స్ ఆడింది. సో నీ దగ్గర ఎక్కువ లెవెల్ ఆఫ్ టాలెంట్ ఉంది కాబట్టి, నేషనల్స్ ఆడినావు కాబట్టి నీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అట్లయితే డిసైడ్ చేస్తారు. సో మాక్సిమం మీరు ఎంత ట్రై చేస్తే అంత ట్రై చేయండి, నో వరీస్. వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అయితే ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాలి. ఇంకొకటి వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ అని ఉంటుంది, దీన్ని బ్యాటరీ టెస్ట్ అంటారు అనమాట. సో ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఖచ్చితంగా చెక్ చేస్తారు, మీరు దానికి ఎలిజిబుల్ లేదా. షీల్డ్ టెస్ట్ కూడా చెక్ చేస్తారు అనమాట. లైక్ ఏంటంటే షూటింగ్ అయినా సరే, అక్యురసీ అయినా, అండ్ టార్గెట్ ని బరాబర్ మీరు ఫోకస్ చేస్తారా లేదా, అండ్ డ్రా స్ట్రెంత్ ఎంత ఉంది మీకు అని చెప్పేసి కూడా చాలా చెక్ చేస్తారు. పోస్టర్ ఎట్లుంది మీద అని చెప్పేసి చూస్తారు అనమాట. అండ్ మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అవుతుంది అనమాట. ఇదంతా ఎందుకు చేస్తారంటే మిమ్మల్ని ఒక వరల్డ్ క్లాస్ ఛాంపియన్ రెడీ చేయడానికి వాళ్ళు తగ్గట్టుగా తీసుకుంటారు అనమాట. మీరు దానికి ఓకే అయితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. ఇదంతా కూడా ఇయర్లీ 2 times అయితే వస్తుంది నోటిఫికేషన్. సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కూడా ఫాలో చేసుకొని పెట్టుకోండి. అండ్ నా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను మీకు ఆర్చరీ గేమ్ ని. సో దాంట్లో కూడా జాయిన్ అయిపోండి. దాంట్లో అప్డేట్స్ అన్ని అఫీషియల్ వెబ్సైట్ కూడా ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉండాలన్నమాట. మీరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా .gov.in అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి, అఫీషియల్ వెబ్సైట్ ని. దీంట్లో కూడా నోటిఫికేషన్ ఉంటుంది. మీకు ఒక అర్థం కాకపోతే నేను ఉన్నా కాబట్టి నేను హెల్ప్ చేస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు ఎన్ఐఎస్ కోచ్ గురించి మాట్లాడుకుంటే రెండు ఉంటాయి అనమాట, ఓకేనా. ఇది చాలా మంది డ్రీమ్. ఓకే, ఎన్ఐఎస్ కోచ్ అవ్వాలి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ లో ఒక్కసారైనా కోచ్ లాగా ఉండాలి అనుకుంటే మీరు ఒకవేళ ఎన్ఐఎస్ కోచ్ 1 year డిప్లొమా కంప్లీట్ అయితే డైరెక్ట్ నేషనల్ కోచ్ లాగా సెలెక్ట్ అయిపోవచ్చు మీరు, ఓకేనా. నేషనల్ కోచ్ అన్నట్టే మీకు 1 year డిప్లొమా ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి, ప్లస్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలన్నమాట. అండ్ మీకు ఎంట్రన్స్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది, మీరు 2 క్వాలిఫై అవ్వాలి. ఆర్చరీ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, ఫిట్నెస్, మెడికల్ అన్ని చెక్ చేసి తీసుకుంటారు. 1 year పాటు అక్కడే ఉండాలి. సాయి సెంటర్స్ అయితే డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. లైక్ పటియాలా, పంజాబ్, బెంగళూరు, కోల్కతా, చాలా ప్లేసెస్ లో ఉన్నాయి. సో ఎక్కడ గేమ్ అంటే అక్కడైతే తీసుకుంటారు అనమాట. 6 weeks అయితే ఉంటుంది. సేమ్ ఇలాగా అట్లా ఉంటుంది, కాకపోతే కొంచెం అంత కాంప్లికేటెడ్ ఉంటుంది, సింపుల్ గా చేయొచ్చు.
ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్లో మీరు కోచ్ అవ్వాలి, అది మీ టార్గెట్. ఒకవేళ మీరు ప్లేయర్ అయినా సరే కోచ్ అయినా సరే మీకు ఏమేమి బెనిఫిట్స్ ఇస్తుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒకసారి చూసుకుందాం. ఫ్రీ ఎక్విప్మెంట్ అయితే ఇస్తుంది అనమాట. మీకు అదైతే ఉండే కదా మొత్తం ఎక్విప్మెంట్స్ ఫ్రీగా ఇస్తుంది. డైట్ అయినా సరే, ఫుడ్ అయినా సరే, బెడ్ అండ్ మీకు కావాల్సిన అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. మీకు నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా లైక్ కాంపిటీషన్స్ కానీ దేనికైనా వాళ్ళే పెట్టుకుంటారు. మీకు పర్ మంత్కి 6,000 to 10,000 స్టైఫండ్ అయితే ఇస్తారనమాట. ఇది కొన్ని డిఫరెంట్ గేమ్స్ కి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఎంత అనేది మనకు పర్టికులర్ ఎగ్జామ్ ఇయర్ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇస్తారనమాట. నోటిఫికేషన్ బట్టి మారుతుంటది. మీకు ఒకవేళ ఇంజురీ అయినా, మెడికల్ ఇన్సూరెన్స్ అయినా మొత్తం పాటు ప్లేయర్స్ కి ఎడ్యుకేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు మీ పేరెంట్స్ నుంచి ₹1 కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఇక్కడ వరకు ఓకే, బాగుంది. తర్వాత మనకి జాబ్ సైడ్ వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పేసి చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు జాబ్ సైడ్ వెళ్ళాలి అంటే ఇండియన్ ఆర్మీలో ఆర్చరీ కోటా కింద వెళ్ళొచ్చు. అండ్ ఇండియన్ రైల్వేస్, పోలీస్ సర్వీసెస్, SSB, CRPF, BSF ఇవన్నిట్లలో కూడా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట ఆర్చరీ నుంచి. అండ్ కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా ఉంటాయి అనమాట. దాంట్లో కూడా ఉంటాయి అనమాట మీకు ఆర్చరీ నుంచి. చాలా బాగా ఉంటుంది రెస్పాన్స్ అయినా సరే, వాళ్ళు మీకు అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయినా సరే మంచిగా ఉంటుంది. కాకపోతే మీకు తెలియదు దాని గురించి, లైక్ ఎప్పుడు పడుతుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఒకవేళ కోచ్ గురించి మాట్లాడుకుంటే మీరు పెద్ద ఇన్స్టిట్యూట్స్ అయినా, అకాడమిక్స్ అయినా, అండ్ స్పోర్ట్స్ కోటా రిలేటెడ్ ఏవైనా సరే, అండ్ ఒకవేళ సాయి సెంటర్స్ అయినా, ఖేలో ఇండియా సెంటర్స్ అయినా, SATS అని ఉంటాయి కదా మన తెలంగాణ, ఆంధ్రాలో. సో ఇట్లా వాటిలలో కూడా మీకు అయితే ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. సాలరీస్ కూడా మంచిగా ఉంటాయి. స్పోర్ట్స్ లో టాప్ మోస్ట్ అవార్డులు అంటే 3 ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి ఖేల్ రత్న, అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు. ఈ ఖేల్ రత్న వచ్చేసి నువ్వు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చినవే అనుకో, నీకైతే ఖచ్చితంగా ఈ ఖేల్ రత్న అవార్డుకి ఎలిజిబుల్ అయితే అవుతావు అనమాట. అండ్ అర్జున్ అవార్డు గురించి మాట్లాడుకుంటే ఫ్రమ్ పాస్ట్ 4 years నుంచి నువ్వు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు ఇంటర్నేషనల్ లెవెల్ అనుకుంటే నువ్వు అయితే ఎలిజిబుల్ అవుతావు. అండ్ ఈ ద్రోణాచార్య అవార్డు వచ్చేసి కోచెస్కి అయితే ఇస్తారనమాట. ఇఫ్ మీ స్టూడెంట్స్ కానీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్, అండ్ నువ్వు 10 years ప్లస్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నావు గేమ్ కి, అండ్ సర్వీస్ కూడా ఇస్తున్నావు అనుకుంటే యువర్ ఎలిజిబుల్. ఈ ప్రపోజల్ ఉంటుంది కదా, అంటే లైక్ ఇదంతా సెలెక్షన్ ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డ్ అని చెప్పేసి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ సాయి సెంటర్స్ అని ఉంటాయి కదా, వీళ్ళైతే కొంచెం డిసైడ్ చేస్తారు. అంటే చాలా ఉంటాయి, కాకపోతే వీళ్ళ మేజర్ రోల్ ఉంటుంది అక్కడ డిసైడ్ చేయడంలో. ఇప్పుడు స్పాన్సర్షిప్స్ గురించి మాట్లాడుకుంటే చాలా ఉంటాయి అనమాట. టాప్స్ అని ఉంటుంది అనమాట, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అని. అండ్ కొన్ని బ్రాండ్స్ కూడా ఇస్తాయి అనమాట, లైక్ కంపెనీస్ కూడా. సో అండ్ మన దగ్గర కూడా స్పాన్సర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే మీ దగ్గర టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ మీరు టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నాకు కూడా సరే, నేను ఆడినప్పుడైనా యాజ్ అ ప్లేయర్గా నేను ఆడినప్పుడు కూడా నాకు కూడా స్పాన్సర్ చేశారు కాబట్టి నేను ఆ స్టేజ్ వరకు వచ్చినా. అండ్ ప్రతి ఒక్కటి ఏంటిదంటే మనం ప్రతిదీ మనమే కష్టపడి మనమే పైసలు పెట్టుకోవాలంటే ఎవరితోనే కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఉంటారు కాబట్టి అంత ఈజీ అయితే కాదనమాట. సో వాళ్ళకైతే ఖచ్చితంగా సపోర్ట్ అయితే దొరుకుతుంది. బెస్ట్ లో బెస్ట్ ఇవ్వాలి, తెలుగులో నుంచి బెస్ట్ లో బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సిరీస్ అంతా చేస్తున్నాం అనమాట. సో మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఆర్చరీకి సంబంధించిన మీరు ఇంట్లోనే లైక్ స్ట్రెంగ్త్ అయినా సరే, పోస్టర్ ప్రాక్టీసింగ్ అయినా సరే, అండ్ అదైతే ఉంటుంది కదా అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. నేను చాలా మంది అయితే అడిగిరు అనమాట ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఇక్కడ. సో నేను కొన్ని రీసెర్చ్ చేసి ఏవైతే బెస్ట్ అనిపిస్తాయో అవైతే నేను డిస్క్రిప్షన్ లో పెడతా లింక్స్, అక్కడ నుంచి అయితే మీరు తీసుకోండి. అండ్ ఒక స్టాప్ వాచ్ కూడా తీసుకోండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. స్టాప్ వాచ్ అనేది మీ దగ్గర ఉంటే ఒక పంచువాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అది కూడా తీసుకోండి. ఈ సిరీస్ ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలి. ఎవరికి అంటే తెలుగులో ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇంత డీటెయిల్ గా. స్పోర్ట్స్ లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఆర్చరీ అనే కాదు ఏ స్పోర్ట్స్ అయినా సరే ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట మనమైతే ఇంత పెద్ద ఒక టాస్క్ తీసుకొని చేస్తున్నాము. బికాస్ ఇలాంటి సిరీస్ ఎవరు చేయలేదు. తెలుగులో అందరికీ నాలెడ్జ్ ఉంది, టాలెంట్ ఉన్నా కూడా అంత పాత్వే అనేది కరెక్ట్ గా లేదు. సో నేను దానికి డైరెక్షన్ ఇవ్వడానికి నేను వచ్చిన, మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. ప్రతి ఒక్క తెలుగు వాడు గర్వపడే రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ సిరీస్ తోని. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఖచ్చితంగా ఆ రోజు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. లైక్ చిన్న సపోర్ట్స్ ఏమైనా ఉన్నా కూడా మేమైతే హెల్ప్ చేస్తాం అనమాట. కాకపోతే మీ దగ్గర టాలెంట్ అయితే ఉండాలి, అది గుర్తుపెట్టుకో. తెలుగులో కూడా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారని చెప్పేసి మనమైతే ప్రూవ్ చేద్దాం. సో ఎందుకు లీడ్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నా, మీకు అకాడమిక్స్ ఉన్నా, మీ కోచెస్ అయినా, ప్లేయర్స్ అయినా, ఎవరికైనా సరే అందరికీ షేర్ చేయండి. తెలుగులో ది బెస్ట్ ఇద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే వీడియోని ఆపి కామెంట్ చేయండి, ఎందుకంటే నేను అన్ని కామెంట్స్ పెట్టినవన్నీ కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో దేనిపైన కావాలో కూడా నాకు కామెంట్ చేస్తూ దానిపైన చేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.